గంజాయి డ్రగ్స్ అక్రమ రవాణా రూట్ మార్చుకుంటోంది. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు వివిధ రూపాల్లో సరఫరా అవుతోంది. ఒకప్పటిలాగా గంజాయి మాత్రమే ఇప్పుడు రవాణా అవ్వడం లేదు. అది నూనె రూపంలోనో పేస్ట్ రూపంలోనో రవాణా అవుతోంది. దీనివల్ల పోలీసులకు పట్టుబడకుండా ఉంటుంది. విద్యార్థుల జీవితాలను నాశనం చేసే మాదక ద్రవ్యాల రవాణాలోనూ విద్యార్థులే బలి అవుతున్నారు. యువతను మత్తులోకి లాగి మెల్లిమెల్లిగా వారిని అక్రమ రవాణాకు వినియోగించుకుంటున్నారు. ఫలితంగా యువత మత్తుకు బానిసవడమే కాదు, ఈ అక్రమ రవాణాలో దొరికిపోయి పోలీసులకు పట్టుబడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఏపీలోని నర్సీపట్నం మండలం గబ్బెడకు చెందిన పిట్ల శేఖర్ బీఎస్సీ చదివి ఖాళీగా ఉంటున్నాడు. ఇతను తన బాల్యమిత్రుడు దుర్గారావుతో కలిసి 4 కిలోల హ్యాష్ ఆయిల్ను కొనుగోలు చేశారు. దీన్ని కాలేజీ బ్యాగ్లో పెట్టుకుని హైదరాబాద్కు ట్రైన్లో బయలుదేరాడు. హైదరాబాద్కు చేరుకోవడం కోసం భువనగిరిలోని అనంతారాం దగ్గర దిగాడు. వీరు అక్రమంగా డ్రగ్స్ రవాణా చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం తెలుసుకున్న పోలీసులు వీరిని పట్టుకున్నారు. బ్యాగులో ఉన్న 4 కిలోల హ్యాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులకు సైతం డ్రగ్స్ రవాణాలో కొత్త కోణం తెలిసింది. గంజాయిని ప్రత్యక్షంగా కాకుండా దానిలోంచి హ్యాష్ ఆయిల్ను తీసి సరఫరా చేస్తున్నారని పసిగట్టారు. యాదాద్రి జిల్లా మీదుగా మత్తు పదార్థాల రవాణా జోరుగా సాగుతోంది. ఏఓబీలో గంజాయి సాగు విస్తృతంగా జరుగుతోంది. అక్కడ పండించిన గంజాయిని రైల్వే మార్గంలో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రకు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒడిషా సరిహద్దుల్లో ఎక్కువగా సాగు అవుతున్న ఈ గంజాయిని మల్కన్గిరి నుంచి తరలిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటి వరకు ఇతర వాహనాల ద్వారా తరలిస్తున్న ఈ ముఠా ఇప్పుడు రైల్వే వ్యవస్థను ఆశ్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. చెకింగ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా తరలించవచ్చనే ఆలోచనతోనే రైల్వేలను ఆశ్రయిస్తున్నట్లుగా సమాచారం. గంజాయిని ప్రత్యక్షంగా తరలిస్తే పట్టుబడే అవకాశం ఎక్కువ. అందుకే దీన్ని ఇతర రూపాల్లో సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా గంజాయి నుంచి చరాస్ పేస్ట్, చాక్లెట్స్, హ్యాష్ ఆయిల్గా తయారు చేసి అమ్ముతున్నారు. 50 కిలోల గంజాయి ఆకులను ఉడికిస్తే కేజీ హ్యాష్ ఆయిల్ తయారవుతుంది. గంజాయి మొక్కల నుండి వెలువడే జిగురును ఉపయోగించి చరాస్ పేస్ట్ను తయారు చేస్తున్నారు. దీంతో పాటు గంజాయి ఆకులను చాక్లెట్లుగా తయారు చేస్తున్నారు. దీనివల్ల పోలీసులకు అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ చరాస్ పేస్ట్ను చుట్టి కాల్చితే వచ్చే పొగను పీల్చినా మత్తు ఎక్కుతుంది. గతేడాది ఒడిశా సరిహద్దులో ఓ వ్యక్తి 4500 చాక్లెట్లను తరలిస్తుండగా పోలీసులు అనుమానం వచ్చి పట్టుకున్నారు. ఇలా అనేక రూపాల్లో గంజాయిని తరలిస్తున్నారు. తద్వారా జనరల్ చెక్కింగ్లో పోలీసులకు అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
గంజాయిని తరలించేందుకు యువతను ఎక్కువగా వాడుకుంటున్నారు. కాలేజీలకు వెళ్లే యువతను టార్గెట్ గా చేసుకుని గంజాయికి బానిసలుగా చేస్తున్నారు. బానిసలుగా మారిన వారి ఆర్థిక పరిస్థితిని బట్టి వారికి డబ్బును ఆశ చూపి అక్రమ రవాణాకు ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల పట్టుబడిన పిట్ల శేఖర్ కూడా నిరుద్యోగి, బీఎస్సీ చేసి ఖాళీగా ఉంటున్నాడు. ఇతడికి డబ్బు ఆశ చూపి అక్రమ రవాణాకు వినియోగించుకుంటున్నారు. ఇలా యువత అక్రమ రవాణాలో చిక్కుకోవడం వల్ల వారి జీవితాలు నాశనం అవుతున్నాయి. ఒక్కసారి కాకపోయినా మరోసారైనా దొరికిపోయే అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఇటువంటి వాటికి యువత దూరంగా ఉండాలి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, కూడా గంజాయి కావచ్చు లేదంటే ఇటు డ్రగ్స్ చాలా ఎక్కువగా సరఫరా అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే చిన్న పెద్ద తేడా లేకుండా మాత్రం ఈ గంజాయి కేటిగాళ్ళు మాత్రం వరుసగా ఎక్కడో ఒక చోట మాత్రం దొరికిపోతూనే ఉన్నారు. అయితే వీళ్ళు కొంతమంది ఒక అపార్ట్మెంట్లో కావచ్చు, లేదు అనంటే ఇతర అగ్రికల్చర్ ల్యాండ్ల దగ్గర కావచ్చు, ఈ గంజాయిని మాత్రం మొక్కల్ని పెంచి వాటిని అన్ని ఒక చాక్లెట్ రూపంలో కావచ్చు, లేదు అనంటే ఇటు ఐస్ క్రీమ్ రూపంలో కూడా తయారు చేస్తూ కిలోల కొద్ది సరఫరా చేస్తున్నారు. అయితే గతంలో చూసుకున్నట్లయితే వీళ్ళు వెహికల్స్లో, కార్లో కావచ్చు, లేదు అంటే టూ వీలర్ల మీద సప్లై చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏకంగా చూసుకుంటే రైల్ స్టేషన్లలో కూడా కావచ్చు, అంటే రైల్వే ప్రయాణికులు, ఎందుకంటే రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో వీళ్ళు ట్రైన్ ప్యాసింజర్ టికెట్లు తీసుకొని దాంట్లో బ్యాగులలోకి వెళ్ళి సరఫరా చేస్తున్నారు. అయితే అదే విషయం ఒక రైల్వే పోలీసుల కంట పడ్డ తర్వాత ముఖ్య సమాచారంతో మాత్రం లోకల్ పోలీసులు కావచ్చు, ఇటు ఎస్ఓటీ పోలీసులు, రైల్వే పోలీసులు కూడా తనిఖీలు ఏర్పడడం చేశారు. కానీ తరచూ ఎక్కడ చూసినా ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్స్ కావచ్చు, లేదు అంటే ఇతర మన తెలంగాణలో వాళ్ళు చూసుకున్నా కూడా, ఎందుకంటే దాదాపుగా పుణే, బాంబే, లేదు అంటే ఇటు బీహార్, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఎక్కువగా ఈ గంజా ముక్కలు మాత్రం తీసుకొచ్చడం మాత్రం పోలీసులు దీన్ని గుర్తించడం జరిగింది. ఈ గంజాయి కూడా దాదాపుగా 50 కిలోల గంజాయి ఏదైతే దాన్ని కరిగించిన తర్వాత చూసుకున్నట్టే హషీష్ ఆయిల్ అనేది మాత్రం ఏర్పడుతుంది. దీని ఖరీదు దాదాపుగా మార్కెట్లో 15 నుంచి 20 లక్షలు ఒక లీటర్కి పలుకుతుంది అని కూడా పోలీసులు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ గంజాయికి కావచ్చు, డ్రగ్స్, ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్లోని 3 కమిషనరేట్లు, ఇటు సైబరాబాద్ కావచ్చు, రాచకొండ కావచ్చు, లేదు అని అంటే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గాంజా డ్రగ్స్ ఎక్కడ చూసినా కూడా దీన్ని అరికట్టడానికి 3 కమిషనరేట్లు దీనికి స్పెషల్ బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ తరచూ డ్రగ్స్గా చూసుకున్నా కూడా హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, నార్సింగ్లో మాత్రం చాలా ఎక్కువగా దీని ధర పలుకుతూ ఉంటుంది. గ్రాములలో చూసుకున్నట్లయితే కొన్ని వేలకు రూపాయలు దీంట్లో కొకైన్కి సంబంధించినవి కావచ్చు, ఇతర డ్రగ్స్ అక్కడ సరఫరా ఎక్కువగా అవుతుంది. కానీ గాంజా అనేసరికి చూసుకున్నట్లయితే దీంట్లో కొన్ని వేల రూపాయలకి సంబంధించి, ఎందుకంటే ఈ గాంజాని, ఎండు గాంజాని ఈ సిగరెట్లలో తంబాకుతో పాటు ఈ గాంజా ఆకులతో పెట్టి దీన్ని పీలుస్తూ దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది చూసుకున్నా హషీష్ ఆయిల్ చూసుకున్నా కూడా దీని ఖరీదులో చాలా ఎక్కువ ఖరీదు. అంటే ఈ గాంజా దీన్ని చూసుకున్నా, ఎండు గాంజాలు చూసుకున్నా కూడా 50 కిలోల గాంజాని ఉడికిస్తే కానీ 1 లీటర్ హషీష్ ఆయిల్ వెళ్తుందని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ ఎట్టకేలకి ఏడ చూసినా కూడా దీన్ని ఇప్పుడు ప్రస్తుతం ఈ గాంజాకు ఫస్ట్ అలవాటు పడ్డ తర్వాత ఈ గాంజాని ఏ విధంగా వీళ్ళు పెంచాలి, గాంజా లేదు అంటే ఒక చెట్లను నాటాలి అనే రూపంలోకి మాత్రం కొంతమంది ఆకడాలు వెళ్తూ ఉన్నారు. అయితే దీన్ని పోలీసుల దృష్టి కంటపడకుండా వీళ్ళు ఏకంగా ఫ్లైట్లు కావచ్చు, లేదు ట్రైన్ల రూపంలో కావచ్చు, లేదంటే ఆర్టీసీ బస్సుల రూపంలో మాత్రం ఇప్పుడు సొంతంగా సరఫరా చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు వెహికల్స్లో, కార్లో, బైక్లో వెళ్ళిన సమయంలో చూసుకున్నట్లయితే చెక్ పోస్టుల వద్ద వీళ్ళని ఆపి తనిఖీలు నిర్వహించేవారు. కానీ ఏకంగా ఇప్పుడు రైల్వేలోనే ఈ దందా ఏర్పడుతూ మొదలు పెట్టారు అని అంటే మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎంత పోలీసులు నిఘా పెట్టినా కూడా వాళ్ళ కళ్ళు మొప్పి మాత్రం ఇలాంటి దందాకు ముందుకు ఈ ఆకడాలు ముందుకు వస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అవినాష్, క్రాంతి, అయితే ఒక మాట చెప్పండి. ఓవైపు పోలీసులు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటానే ఉన్నారు. ఎప్పటికెప్పుడు ఎక్కడ చూసినా సరే అరెస్ట్ల పర్వం కావచ్చు, లేదంటే వీళ్ళని రిమాండ్లకు పంపిస్తున్నటువంటి పర్వం కావచ్చు, లేదా నాన్ బెయిలబుల్ చట్టాల కింద, నాన్ బెయిలబుల్ కేసుల కింద వీళ్ళందరూ ఎప్పటికప్పుడు దొరికిన వాళ్ళు దొరికినట్టుగా అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ కేవలం విద్యార్థులనే టార్గెట్గా చేసుకుని వీళ్ళు చేస్తున్నటువంటి ఈ దందాకి ముగింపు, చరమగీతం ఏ విధంగా పాడొచ్చు అనేటువంటిది మీరంటారు?
రైట్ అవినాష్, ఎక్కడ చూసినా కూడా వీళ్ళని ఎంత అదుపు చేసినా, ఎందుకంటే వీటి కోసం మరెన్నో చట్టాలు తీసుకొచ్చినా కూడా దీనికి బానిసలు కొంతమంది, ఎందుకంటే కొంతమంది ఇటు డ్రగ్స్ కావచ్చు గాంజాకు అలవాటు పడ్డ వాళ్ళు మాత్రం దీన్ని మానుకోవడానికి చాలా సమయం పడుతుందని కూడా గతంలో కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు మొదటన ఎక్కడో ఒక దగ్గర వీళ్ళు అలవాటు ఆ గాంజాలు తీసుకుంటూ లేదంటే డ్రగ్స్ తీసుకుంటూ వస్తుంటారు. తర్వాత దీన్నే ఒక వ్యాపారంగా మాత్రం సిద్ధం చేసుకొని లేదంటే గతంలో చిన్ననాటి స్నేహితులతో కలిసి ఇలాంటి దందాలకు మాత్రం పాల్పడుతున్నట్టుగా కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఎందుకంటే దీని ఖరీదులు చూసుకున్నా కూడా డ్రగ్స్ రూపంలో చాలా ఎక్కువైనది, అంటే గ్రాములలో దీన్ని ఖరీదిస్తూ ఉంటారు. కానీ దీన్ని మనం విక్రయించుకోవాలన్నా కూడా, ఎందుకంటే తను తీసుకోవాలన్నా కూడా తన దగ్గర డబ్బు అనేది చాలా ముఖ్యం. కాబట్టి కొంత గ్రాములని వీళ్ళు తీసుకొని వచ్చేసి కొంతమందికి అలవాటు చేస్తూ వాళ్ళకు దీన్ని ఎడిట్ చేస్తూ వాళ్ళకు నేరుగా సరఫరా చేస్తున్నారు. అందుకని ఖచ్చితంగా దీనిపై మరి ఎంత నిఘా పెట్టినా కూడా మాత్రం ఇలాంటి డ్రగ్స్కి గంజాయికి పాల్పడుతున్న వాళ్ళు తరచూ దొరుకుతూనే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అవినాష్. క్రాంతి, అదేవిధంగా ఇప్పుడు ఈ గంజాయిని 50 కిలోల గంజాయి దాదాపు ఉడికిస్తే తప్ప హ్యాష్ ఆయిల్ రావట్లేదు అనేటువంటి మాట ఒకటి ఉంది కదా. అసలు ఈ హ్యాష్ ఆయిల్ అనేటువంటి దాన్ని ఏ విధంగా వాడతారు వీరు? దాని ద్వారా ఈ ఒకవైపు ప్రభుత్వం కావచ్చు, సినిమాల్లో కావచ్చు, లేదా పోలీస్ శాఖ వారు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి పబ్లిసిటీ చేస్తానే ఉన్నారు. డ్రగ్స్కి అలవాటు పడకండి, లేదా ఏ రకమైనటువంటి మాదక ద్రవ్యాల జోలికి పోకండి అనేటువంటి మాట ప్రభుత్వం కావచ్చు, పోలీసుల శాఖ వారు కావచ్చు చాలా ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు యువత కానీ లేదా ఈ బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఇంకా 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 పేటరైపోతా ఉన్నారు? ఎందుకు ఇంకా పెరుగుతా ఉన్నారు? క్రాంతి, అన్న వినిపించట్లేదన్నా. గంజాయి డ్రగ్స్ అక్రమ రవాణా రూటు మార్చుకుంటుంది. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు వివిధ రూపాల్లో సరఫరా అవుతుంది. ఒకప్పటిలాగా గంజాయి మాత్రమే ఇప్పుడు రవాణా అవడం లేదు. అది నూనె రూపంలోనో పేస్ట్ రూపంలోనో రవాణా అవుతుంది. దీనివల్ల పోలీసులకు పట్టుబడకుండా ఉంటుంది. విద్యార్థుల జీవితాలను నాశనం చేసే మాదక ద్రవ్యాల రవాణాలోనూ విద్యార్థులే బలి అవుతున్నారు. యువతను మత్తులోకి లాగి మెల్లిమెల్లిగా వారిని అక్రమ రవాణాకు వినియోగించుకుంటున్నారు. ఫలితంగా యువత మత్తుకు బానిసవడమే కాదు, ఈ అక్రమ రవాణాలో దొరికిపోయి పోలీసులకు పట్టుబడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఏపీలోని నర్సీపట్నం మండలం గబ్బెడకు చెందిన పిట్ల శేఖర్ బీఎస్సీ చదివి ఖాళీగా ఉంటున్నాడు. ఇతను తన బాల్యమిత్రుడు దుర్గారావుతో కలిసి 4 కిలోల హ్యాష్ ఆయిల్ ను కొనుగోలు చేశాడు. దీన్ని కాలేజ్ బ్యాగ్ లో పెట్టుకుని హైదరాబాద్ కు ట్రైన్ లో బయలుదేరాడు. హైదరాబాద్ కు చేరుకోవడం కోసం భువనగిరిలోని అనంతారాం దగ్గర దిగారు. వీరు అక్రమంగా డ్రగ్స్ రవాణా చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం తెలుసుకున్న పోలీసులు వీరిని పట్టుకున్నారు. బ్యాగ్ లో ఉన్న 4 కిలోల హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులకు సైతం డ్రగ్స్ రవాణాలో కొత్త కోణం తెలిసింది. గంజాయిని ప్రత్యక్షంగా కాకుండా దానిలో నుంచి హ్యాష్ ఆయిల్ ను తీసి సరఫరా చేస్తున్నట్లుగా పసిగట్టారు.
యాదాద్రి జిల్లా మీదుగా మత్తు పదార్థాల రవాణా జోరుగా సాగుతోంది. ఏఓబీలో గంజాయి సాగు విస్తృతంగా జరుగుతోంది. అక్కడ పండించిన గంజాయిని రైల్వే మార్గంలో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రకు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒడిశా సరిహద్దుల్లో ఎక్కువగా సాగవుతున్న ఈ గంజాయిని మల్కన్గిరి నుంచి తరలిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటి వరకు ఇతర వాహనాల ద్వారా తరలిస్తున్న ఈ ముఠా ఇప్పుడు రైల్వే వ్యవస్థను ఆశ్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. చెకింగ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా తరలించవచ్చనే ఆలోచనతోనే రైల్వేలను ఆశ్రయిస్తున్నట్లుగా సమాచారం. గంజాయిని ప్రత్యక్షంగా తరలిస్తే పట్టుబడే అవకాశం ఎక్కువ. అందుకే దీని ఇతర రూపాల్లో సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా గంజాయి నుంచి చరాస్ పేస్ట్, చాక్లెట్స్, హ్యాష్ ఆయిల్ గా తయారు చేసి అమ్ముతున్నారు. 50 కిలోల గంజాయి ఆకులను ఉడికిస్తే కేజీ హ్యాష్ ఆయిల్ తయారవుతుంది. గంజాయి మొక్కల నుంచి వెలువడే జిగురును ఉపయోగించి చరాస్ పేస్ట్ ను తయారు చేస్తున్నారు. దీంతో పాటు గంజాయి ఆకులను చాక్లెట్లుగా తయారు చేస్తున్నారు. దీనివల్ల పోలీసులకు అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ చరాస్ పేస్ట్ ను చుట్టి కాల్చితే వచ్చే పొగను పీల్చిన మత్తు ఎక్కుతుంది. గతేడాది ఒరిస్సా సరిహద్దులో ఒక వ్యక్తి నుంచి 4500 చాక్లెట్లను తరలిస్తుండగా పోలీసులు అనుమానం వచ్చి పట్టుకున్నారు. ఇలా అనేక రూపాల్లో గంజాయిని తరలిస్తున్నారు. తద్వారా జనరల్ చెకింగ్ లో పోలీసులకు అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. గంజాయిని తరలించేందుకు యువతను ఎక్కువగా వాడుకుంటున్నారు. కాలేజీలకు వెళ్లే యువతను టార్గెట్ చేసుకుని వారిని గంజాయికి బానిసలుగా చేస్తున్నారు. బానిసలుగా మారిన వారి ఆర్థిక పరిస్థితిని బట్టి వారికి డబ్బును ఆశ చూపి అక్రమ రవాణాకు ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల పట్టుబడిన పిట్ల శేఖర్ కూడా నిరుద్యోగి, బీఎస్సీ చేసి ఖాళీగా ఉంటున్నాడు. ఇతడికి డబ్బు ఆశ చూపి అక్రమ రవాణాకు వినియోగించుకుంటున్నారు. ఇలా యువత అక్రమ రవాణాలో చిక్కుకోవడం వల్ల వారి జీవితాలు నాశనం అవుతున్నాయి. ఒక్కసారి కాకపోయినా మరోసారైనా దొరికిపోయే అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఇటువంటి వాటికి యువత దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి దొరికిన జైల్లో జీవితం నాశనం అవ్వడం ఖాయం.